అంటే శ్రాద్ధం పెట్టేవాడు భక్తగా వచ్చినవాడు ఈ ఇద్దరూ కూడా మూడింటిని విడిచిపెట్టాలి. ఏమిటది? తెరువు నడుచుట కినుక వేగిరమనంగా. శ్రాద్ధం అయిన వెంటనే ప్రయాణం అవ్వకూడదు. తెరువు నడుచుట అంటే ప్రయాణం నిషిద్ధం. అందుకే తద్దినం పెట్టేసి వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళిపోతా అనకూడదు. ఈ మధ్యకాలంలో అన్నదమ్ములు ఏం చేయడం మొదలెట్టారనమాట. పొద్దున్నే దిగుతాడు రైల్లోంచి, హైదరాబాద్ నుంచి. తమ్ముడు శ్రాద్ధం పెడుతున్నావో వస్తానంటాడు. పొద్దున్న రావడం, టక్ తద్దినం పెట్టేయటం, రాత్రికి రాత్రి ప్రయాణం అవ్వడం. అంతకంటే వాడు రాకపోయినా పర్వాలేదు, కానీ మహాపాపం గుర్తుపెట్టుకోండి. తెరువు నడుచడానికి ప్రత్యేకంగా రాత్రికి ప్రయాణం పనికిరాదు. ఇంక రెండవది కినుక. తద్దినం సమయంలో కోపం పొరపాటు పనికిరాదు. ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కాస్త విడదీసినైనా 10 మందికి వాట్సాప్లో పంపితే కొంతమంది అయినా బాగుపడతారు. తద్దినంలో ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవి ఏమిటనమాట, తద్దినం పెట్టిన రాత్రి ప్రయాణం పూర్తిగా నిషిద్ధం. రెండవది తద్దినం సమయంలో కోపం. దానంత ప్రమాదం మరొకట్లేదు. అందుకే అసలు శ్రాద్ధం పెట్టేవాడు ఆ పూట ఎంత శాంతంగా ఉండదో తెలుసా. చీటికి వాడికి కోపంతో దుర్వాసుల్లో ఉంటే వీడు పెట్టిన మొత్తం శ్రాద్ధం అంతా వ్యర్థమైపోతుందట. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అతి శాంతంగా ఉండాలట. ఒక్కోసారి బ్రహ్మగారు విసుక్కున్నారనుకోండి, అది పరీక్ష మనకి. ఆయన విసుక్కోవడం కాదు, వాడు ఎందుకు విసుక్కుంటారు, వీడు కోపగిస్తాడా లేదా అని పరీక్షిస్తారట. అప్పుడు మనం చేతులు కట్టుకుని ఉండాలి. ఆ సమయంలో భార్యామణి ఏమన్నా మాట్లాడకూడదు, భర్త ఏమన్నా భార్య మాట్లాడకూడదు, అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు ఎంతో శాంతంగా ఉండాలి. అలా ఉంటే ఆ శ్రాద్ధం బాగుంటుంది. కనుక రెండవ నిషిద్ధం ఏమిటి? కోపం. ప్రయాణం పనికిరాదు, కోపం పనికిరాదు. మూడవది వేగిరమనంగా. తొందర పెట్టకూడదు. కానీ చేయండి 10 నిమిషాల్లో అనకూడదు. ఆయన ఎంతసేపు చేస్తే అంతసేపు చేయించుకోండి ఆయన్ని. కానీ నాయన నీ పెద్దలు ధరిస్తారు నాయన కానీ అనకండి. మీకు నీరసంగా ఉంటే ముందే రహస్యంగా లోపలికి వెళ్ళి పాలు తాగడం దోషం కాదని శాస్త్రం చెబుతున్నది. ఎక్కువ వద్దు, ఒక బిందుడు తాగి మొదలెట్టండి హాయి. అలాగే మళ్ళీ బిందుడు తాగిన తర్వాత మళ్ళీ కూర్చుని 5 నిమిషాలకు ఒకసారి పెరిగెత్తకుండా కాస్త ఏదో శరీరానికి తగినట్టుగా స్వీకరించండి. ఇంకోటి చెప్పనా, పాలు శ్రాద్ధం పాడు చేయబడ్డ ఒకవేళ నీరసంగా ఉన్నవాడు పాలు తాగచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మజ్జిగ తాగకూడదు. శ్రాద్ధం పెట్టేవాడు ఎంత కళ్ళు తిరుగుతున్నా మజ్జిగ మాత్రం చాలా ప్రమాదం. ఆ పూట మజ్జిగని డైరెక్ట్గా తాగాడంటే అది మద్యంతో సమానం కనుక అది ప్రమాదం. తర్వాత చోళ్ళు, అంబలి ఈ తాగుతారు సరే, రాగి జావని. ఇటువంటి చోడి జావ పొర్రపాటును కూడా శ్రాద్ధం నాడు వాడకండి సుమా. ఆ రాగి జావ, ఆ చోడి జావ ఆ రోజు తాగారంటే పితృదేవతలకి అన్యాయం చేసిన వాడు అయిపోతా ఉంటుంది. పరమ భయంకరం దోషం అది. ఇంక తద్దినంలో ఎంత గొప్ప వస్తువు చెప్పారు. రజత పాత్ర జయము, రజత కీర్తనమును, రజత దర్శనము, రజత కథయు అనగా రజత దానమును పితృకోటికి